బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడ్డాయి. నిందితుల నివాసాలు అలాగే కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఒక ఫామ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెలువడ్డాయి. అయితే అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. అయితే నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో 3,300 కోట్ల కుంభకోణం జరిగిందని సిట్ గుర్తించింది. ఇప్పుడు కేవలం 11 కోట్లు మాత్రమే సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే విచారణను ఇప్పుడు మరింత వేగవంతం చేసి కోట్లాది రూపాయలు ఎవరెవరి చేతులు మారాయో తేల్చనున్నారు సిట్ అధికారులు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా అడిగి తెలుసుకుందాం. ఎస్ రాణా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అయితే దొరికింది. అయితే ఈ అంశం ఒక కీలక ఎవిడెన్స్ గా చెప్పొచ్చు. అయితే స్కామ్ ఇదంతా కూడా ఆరోపణలు మాత్రమే అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు కాదు, ఇదంతా కూడా లిక్విడ్ క్యాష్ రూపంలో ఇప్పుడు బయటపడింది. అసలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ దగ్గర ఏముంది? ఢిల్లీ మద్యం కుంభకోణం తర్వాత దానికి వచ్చినప్పుడు ప్రాచుర్యం అంతా ఇంత కాదు. అప్పట్లో చాలా మంది పెద్ద తరకాయలందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఏకంగా అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. సో దాంట్లో లిక్విడ్ క్యాష్ దొరకలేదు కానీ ఎవరికి, వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎవరెవరు పాత్ర ఎంత అనేది కూడా తేటతెల్లమైంది. అయితే దానికంటే అత్యంత పెద్ద కుంభకోణం అనేసి మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఏపీ మద్య కుంభకోణం. దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్ము అంతా అక్రమంగా తరలిపోయారు. వీళ్ళంతా కూడా తినేశారు, అక్రమ ఆర్జన చేశారు అంటూ కూడా అనేక ఆరోపణలు చేశారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. చాలా కింగ్ పిన్స్ గా పనిచేసినటువంటి వారందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ అయ్యారు, చాలా మంది జైల్లో ఉన్నారు. వారు కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు, కొంతమందికి సంబంధం లేదని చెప్పారు, కొంతమందికి మా ఇన్వాల్వ్మెంట్ లేదు, వేరే మొత్తం వాళ్ళే చూసుకున్నారని చెప్పారు. కాకపోతే ఈ కేసులో అనూహ్య పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇదొక కీలక మలుపుగానే మనం పరిగణించవచ్చు. ఎప్పుడైతే పురుషోత్తం పలానా చోట మేము 8 కోట్ల రూపాయల వరకు గతంలో రాజ్ కేసిరెడ్డి చెప్పినటువంటి సూచన మేరకు మేము అక్కడికి పంపించాము, అక్కడ డంప్ చేశామనేది ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఉంటా పోలీసులు శంషాబాద్ లో సులోచన ఫామ్ హౌస్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అట్టపెట్టెల్లో దాదాపు 12 దాకా అట్టపెట్టెలు ఉన్నాయి. అవంతా కూడా ఓపెన్ చేసి చూసే కొందరికి మొత్తం 500 రూపాయల నోట్ల రూపాయలు 11 కోట్ల రూపాయల వరకు ఉందంటే ఎంత పెద్ద స్కామ్ జరిగిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువ డబ్బు దొరికింది ఇక్కడే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ఫైల్స్, దాంట్లో పాటు కొన్ని మద్యం యొక్క బాటిల్స్ కూడా అక్కడ భారీ స్థాయిలో దొరికినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అధికారులు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు యూటీవీలో మనం చూస్తున్నట్టుగా ఆ విజువల్స్ లోనే మనం చూడొచ్చు. ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక వీడియో రూపంలో కూడా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీఓలు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సిటీ డిపార్ట్మెంట్ కానీ అక్కడికి అందరికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డబ్బులంతా కూడా లెక్కించారు. లెక్కించిన తర్వాత వాటంతా కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్ ను కూడా అక్కడ సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే చాలా కీలక పరిణామంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఇదొక మరో మలుపుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మద్యం కుంభకోణం జరిగిందనేసి కూటమి ప్రభుత్వం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు జరగనే లేదు, కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతూ వేధిస్తుంది అనేది కూడా చెప్తూనే వస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా కొంతమంది నోరు విప్పారు, కొంతమంది అప్రూవర్ గా మారడానికి కూడా వారు సహకరించారు. అయితే ఎక్కడ కూడా కొన్ని డబ్బులు ఎక్కడ పెట్టారు, ఎంతెంత ట్రాన్స్ఫర్ అయ్యనే దానిపై లెక్కలు అనేది ప్రాథమికంగా ఎవరికి దొరకలేదు. ఈ మార్గాల ద్వారా ఈ డబ్బులు వీళ్ళకి చేరిందనేది మాత్రమే ఉంది. కాకపోతే కొన్ని చోట్ల వీళ్ళు ప్లేసెస్ లో డంప్ చేశారనేది కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్లేస్ లోకి వెళ్తే అప్పుడు ఏమి దొరకలేదు, కేవలం ఫైల్స్ మాత్రమే దొరికాయి. అయితే
ఈ కేసు మొదలవగానే వీళ్ళంతా కూడా డబ్బులంతా తరలించేసారు. విదేశాలకు కూడా కొంతవరకు కూడా డబ్బులు వెళ్ళింది. వివిధ మార్గాల్లో కూడా వేరే కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని దగ్గరగానే ఇప్పుడు ఎవిడెన్స్ కూడా కొన్ని దొరికాయి కాబట్టి అక్కడ కూడా సర్చెస్ దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు శంషాబాద్ లో ఇంత భారీ మొత్తంలో దొరకడం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ కేసులో అతిపెద్ద పురోగతి అంటే ఇదే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం అందరి దృష్టి అంతా కూడా ఇప్పుడు ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీదే ఉంది కాబట్టి మరికొన్ని ప్లేసెస్ లో మరి పురుషోత్తం చెప్తున్నట్టుగా మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వారిని కూడా విచారిస్తే ఇప్పుడు రాహుల్ గాని చాణక్య గాని వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ గా ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఈ వినయ్ గాని వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత్ర కానీ తేటతెల్లమైందనుకో వీళ్ళిచ్చే కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారం మరికొన్ని కోట్ల రూపాయలు కూడా దొరికే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వరుణ్ పురుషోత్తం మాత్రం నేరాన్ని అంగీకరించి వీరు నిజాలు బయట పెట్టేశారు కాబట్టి ఇంత పెద్ద భారీ స్థాయిలో బయటకు వచ్చింది. సో ఇంకా చాలా వరకు కూడా ముఖ్య నేతల పాత్రపై కూడా కీలక సమాచారం కూడా లభ్యమైనట్టుగా మనకు సమాచారం వస్తుంది కాబట్టి పూర్తి ఆధారాలతోనే త్వరలో మరికొందరి పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందన్నది కూడా మనకు తెలుస్తుంది. సో అసలు తగల బాలరెడ్డి ఫామ్ హౌస్ లోనే ఈ నగదంతా కూడా దొరికింది. అసలు అతనికి సంబంధించిన సమాచారం ఏదైనా దొరికిందా? అసలు అతని పాత్ర ఏమైనా ఉందా ఇందులో? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దానిపైనే అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు పురుషోత్తం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలరెడ్డికి సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది, ఓకే ఆయన ఎంతవరకు సహాయం చేశారు, ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది ఈ యొక్క ఫామ్ హౌస్ లో వీళ్ళు పెట్టారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన సంబంధించిన ఫామ్ హౌస్ అంతా కూడా వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి ఆయన్ని కూడా సాక్షిగా కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఏ సమయంలో వచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఆదేశాల మేరకు ఇచ్చారు, మీకు ఎలా తెలుసు, మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది అనే అనేక క్వశ్చన్స్ కూడా ఆయన వేస్తారు కాబట్టి ఆయన ఏం సమాధానం చెప్తారో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా కీలక విషయాలు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇది కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పారు. అందులో 11 కోట్లు అయితే ఇప్పుడు లభ్యమయ్యాయి. అయితే మిగతా డబ్బు కూడా లభ్యమయ్యే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా మిగతా డబ్బు ఎక్కడ పోయాయి, ఎవరి చేతులకు వెళ్ళాయి, ఎప్పుడప్పుడు మా చేతులు మారనేది కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయారు కాబట్టి నిందితులు అదంతా వాళ్ళు మార్చేస్తున్నారని కూడా ఇటు సిట్ అధికారులు వాళ్ళు చెప్తున్నప్పటికీ కానీ ఇప్పుడు ఈ కేసులో మాత్రం డబ్బులు దొరకడం అనేది ప్రధాన ఎవిడెన్స్ గా మారింది. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యక్తుల సంబంధించిన బంధువులు కానీ ఇళ్లలో కూడా ఈ యొక్క ఫైల్స్ కానీ అమౌంట్ దొరికినట్టుగా ఉండి డంప్ చేసి పెట్టారనేది కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టారు. సో చూడాలి, ఈ వారంలోనే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు అనేది తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ. ఈపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతూ ఉన్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదు అధికారులు సీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఒక ఫామ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు అధికారులు. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిషాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అతని వాంగ్మూలం ఆధారంగానే తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది. అయితే లిక్కర్ స్కామ్ లో 3,300 కోట్ల కుంభకోణం జరిగిందని సిట్ గుర్తించింది. ఇప్పుడు కేవలం 11 కోట్లు మాత్రమే సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే విచారణను మరింత వేగవంతం చేసి కోట్లాది రూపాయలు ఎవరెవరి చేతులు మారాయో తేల్చనున్నారు సిట్ అధికారులు. అయితే రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్ కి చెందిన భారీ నగదు నిల్వలు విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఏపీ మద్యం స్కామ్ లో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో మరికొందరి పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు 11 కోట్లు లభ్యమయ్యాయి. ఇది కీలక అంశం అని చెప్పుకోవచ్చు లిక్కర్ స్కామ్ కేసులో. చూడాలి మరి ఇంకా
మిగతా డబ్బుని కూడా ఛేదించే పనిలో ఉన్నారు సిట్ అధికారులు. ఇంకా కొంతమందిని కూడా విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి మరి ఇంకా ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయి ఏంటనేది.